రెండవ భాగం. చూస్తుండగా మా దాంట్లో ఒక వ్యక్తిని ఎక్కించినాం గుర్రం మీద. అగో గుర్రం ఎక్కించేసినాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జే కృష్ణ ట్రావెలర్. చూస్తున్నట్టయితే మన వాళ్ళు అయితే ఇప్పుడు బయలుదేరడం జరుగుతుందన్నమాట. ముందులో గాడిదలపైన గుర్రాలపైన అయితే వెళ్తున్నారు. ఇక్కడ వెళ్ళడానికి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి పాదయాత్ర, రెండవది గుర్రం, మూడవది గాడిది, ఇంకొకటి వచ్చేసి హెలికాప్టర్ అనమాట. సో ఎవరికి ఏం నచ్చితే ఆ విధంగా వెళ్ళొచ్చు. హెలికాప్టర్ వెళ్ళాలనుకుంటే 2 నెలల ముందే మనము టికెట్స్ బుక్ చేసుకోవాలి. మినిమం 6,000 నుంచి 7,000 చొప్పున ఛార్జ్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు రేట్లు ఏదో తెలియదు కాబట్టి ఆన్లైన్లో చెక్ చేసుకొని జాగ్రత్తగా బుక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనమైతే ఇక ముందుకైతే వెళ్తున్నాము. ఈ యొక్క యాత్రలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మొత్తానికైతే 22 నుంచి 23 కిలోమీటర్ల ట్రెక్కింగ్ అయితే ఉంటుంది. మా సిస్టర్ అయితే మొత్తం గుర్రమే కూర్చొని అయితే సఫారీ అయితే చేస్తుంది అనమాట. అది గుర్రమా గాడిద తెలియదు. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతామంట. గాడిదకి గుర్రానికి లింక్ పెడితే ఇట్లుంటాయి అనమాట అవి. ఇక్కడ కమాన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ కమాన్ నుంచి అయితే ఇక్కడ ఎగ్జాక్ట్గా 23 కిలోమీటర్లు అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి మనము అయితే ముందుకైతే ట్రెక్కింగ్ అయితే చేసుకుంటూ వెళ్తూనే ఉండాలి. ఈ విధంగా అయితే మనము ఎప్పుడు నడవలేదు, ఫస్ట్ టైం అయితే నడుస్తున్నాము. ఇంత పెద్ద కొండ ఎలా ఎక్కాలి అనేది కూడా నాకు చాలా భయభ్రాంతులకి గురవుతుంది అనమాట. సో మనం నడుస్తామా, నడవలేమా, గుర్రం ఎక్కుతామా, ఎక్కలేమా అనేది ఆ శివయ్యకి వదిలేస్తాను. సో మొత్తానికైతే మనమైతే ఈ యొక్క ప్రదేశానికైతే రావడమే అదృష్టంగా భావిస్తున్నాము. ఈ యొక్క క్షేత్రం దేవభూమి అని కూడా పిలుస్తారనమాట. ఇక్కడైతే వాటర్ అయితే ఎంత అద్భుతంగా ఉంటాయి అంటే ఆ వాటర్ తాగే కొద్దికి మనకు చాలా ఎనర్జీ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా మీరు ఒక బాటిల్ అయితే తీసుకోండి, కొనుక్కోండి. ఒకవేళ కొనుక్కున్నా కానీ బాటిల్ తాగినాక బాటిల్ అయితే పడేయకండి. ఈ కొండ నుంచి వచ్చే వాటర్ అయితే చాలా స్వీట్గా ఉంటాయి, తీయగా ఉంటాయి. తాగితే మాత్రం ఎనర్జీ అయితే చాలా వస్తుందన్నమాట. సో నా పక్కన గుర్రాలు, గాడిదలన్నీ పోతూ ఉన్నాయి. నేను బైవాక్ వెళ్తున్నాను. షూ అయితే ఖచ్చితంగా వేసుకోండి, ఎందుకంటే షూస్ లేకుండా అయితే ఇక్కడ నడవలేరు. ఒకవేళ వాటర్ ప్రూఫ్ షూ ఉంటే ఇంకా బెటర్ అనమాట. మేమైతే ఆర్మీ షూస్ అయితే తెచ్చుకున్నాము. వాటర్ అయితే తడవడానికి చాలా ఇబ్బంది కాబట్టి వాటర్లో బురదలో కానీ అవి స్లిప్ అయితే ఛాన్స్ అయితే ఉండవు కాబట్టి ఈ కొండ మొత్తం బురద ఉంటుంది అనేసి నాకు చెప్పారు. కాబట్టి ఈ యొక్క కొండపైకి అయితే వాటర్ ప్రూఫ్ షూ చేసుకుని వచ్చినాం. ఇక్కడైతే రెస్ట్ అనమాట, వ్యూ పాయింట్ ఇది. ఇక్కడ వచ్చి కొంతమంది అయితే ఫొటోస్ తీసుకోవడం, రెస్ట్ తీసుకోవడం అయితే ఇక్కడ ఈ ప్రదేశంలో జరుగుతుంది. మావాడైతే ఎప్పుడు ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతూ ముందుకైతే సాగిపోతూ ఉన్నాడు. మనం అట్లా వెళ్ళాలన్నమాట. ఇక పోతూ ఉంటే వస్తూ ఉంది. ఇది ఎంత దూరం ఉంది అనేది కూడా తెలియదు అనమాట ఇది. సో మనం పోతూనే ఉందాం, అది వస్తూనే ఉంటుంది. మధ్య మధ్యలో ఏం జరుగుతుంది అనేది మనం చూద్దామన్నమాట. ఇంకా 10 కిలోమీటర్లు ఉన్నది. అబ్బో పొద్దునే ఉన్నాం, వస్తూనే ఉన్నాయి. అయితే మీకు ఇంకొక విషయం ఏంటంటే కేదార్నాథ్ చరిత్ర. కేదార్నాథ్కు సంబంధించిన తొలి సూచనల్లో ఒకటి స్కంద పురాణంలో 7వ శతాబ్దం నుంచి 8వ శతాబ్దం గంగా నది యొక్క మూలాన్ని వివరించే కథ కలిగి ఉంటుందట. అయితే వచనం కేదార పేరును శివుడు తన మట్టెడు జుట్టు నుండి పవిత్ర జలాన్ని విడుదల చేసిన ప్రదేశం అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ కేదార్నాథ్ ఆలయానికి మహాభారతానికి సంబంధం ఏమిటి అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. పురాణాల ప్రకారం కౌరవులతో జరిగిన మహాభారత యుద్ధంలో గెలిచిన తర్వాత పాండవులు యుద్ధంలో పురుషులను చంపిన తర్వాత వారి పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి శివుని ఆశీర్వాదం కోరారు. శివుడు పదే పదే వారి నుండి తప్పించుకున్నాడు మరియు వారి నుండి పారిపోతున్నప్పుడు ఒక బఫేల రూపంలో కేదార్నాథ్లో ఆశ్రయం పొందాడనేసి ఇక్కడ పురాణాలు అయితే చెప్తున్నాయి. ఇప్పుడు మేమున్న ప్రదేశాన్ని భీంబలి అంటారు, కానీ ఏ విధంగా అంటారని తెలియదు. సో ఇక్కడైతే వాటర్ అయితే బాగా పోతున్నాయి. చాలామందికి ఇక్కడ వాటర్ తాగైతే నడవడం జరుగుతుంది, బాటిల్ నింపుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ మేము కూడా వాటర్ తాగినాము. వాటర్ తాగగానే మాకు ఎనర్జీ అయితే మస్తు వచ్చిందనమాట. ఇక ఎనర్జీ తోటి మేము ఇంకా ముందుకు సాగాలి, ఎంత పెద్ద కొండైనా ఎక్కుతాం అని మాలో ఒక శక్తి అయితే ఏర్పడింది. సో ఇక్కడ మీరు కూడా వచ్చినప్పుడు ఈ యొక్క ప్రదేశాన్ని దర్శించి ఖచ్చితంగా వాటర్ తీసుకోండి. ఈ వాటర్ అయితే చాలా వృధాగా వెళ్ళిపోతున్నాయి, అక్కడ జీవులకైతే వెళ్ళిపోతున్నాయి, జీవరాశులకి. సో మనమైతే ఇంకా ముందుకైతే వెళ్దాము. మాకైతే ఈ యొక్క ట్రెక్కింగ్లో అయితే 23 కిలోమీటర్ ట్రెక్కింగ్ ఉంది కాబట్టి మనము ఈ ట్రెక్కింగ్లో చాలా అలసిపోయి నడవల్లా వద్దనుకుంటూ నడుస్తూ ఉన్నాము, ముందుకైతే సాగుతున్నాము. అదేవిధంగా ఈ యొక్క కేదార్నాథ్ టెంపుల్ ఎత్తు
ఎంత అనేది కూడా చాలామందికి తెలియదు. ఇక్కడ నాకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే సముద్ర మట్టానికి 3583 మీటర్లు మరియు 11,755 అడుగుల ఎత్తులో యొక్క ఉన్న కేదార్నాథ్ ఆలయం చార్ధామ్ యాత్ర సర్క్యూట్లతో శివునికి అంకితం చేయబడి అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా ఇది భావిస్తారు. ఇది భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని మందాకిని నది సమీపంలో రుద్ర హిమాలయ శ్రేణిలో ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఈ ఆలయానికైతే మనము ట్రెక్కింగ్ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉందాము. అయితే కేదార్నాథ్ ఆలయం దాదాపుగా 400 సంవత్సరాల పాటు మంచు కింద ఉందనేసి చెప్తారు. అంటే క్రీస్తు శకం 1300 నుంచి 1900 మధ్య కాలంలో చిన్న మంచు యుగం అని పిలువబడే కాలం అని భూగర్భ శాస్త్రవేత్తలు అయితే ఇక్కడ పేర్కొనడం జరిగిందనమాట. మరియు చలికాలంలో కేదార్నాథ్ మరియు మధ్య మహేశ్వర్ నుండి విగ్రహాలను ఉకిమత్కు తీసుకువచ్చి అక్కడ 6 నెలల పాటు పూజిస్తారు. కేదార్నాథ్ దేవాలయము 1000 సంవత్సరాలకు పైగా పురాతనమైనదని నమ్ముతారు. పురాతన హస్తకళ గురించి అద్భుతాలను రెత్తెక్కిస్తూ సమానంగా కత్తిరించి భారీ బూడిదరాళ్లతో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. అది మీరు కూడా స్టార్టింగ్లో చూసుకోవడం జరిగిందనమాట. సో అదేవిధంగా మేము బాగా అలసిపోయి ఇక్కడైతే కూర్చోవడం జరిగిందనమాట. కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటున్నాము. ఇక్కడ మా వాళ్ళు కూడా రెస్ట్ తీసుకుంటున్నారు. అదేవిధంగా మీరు బయలుదేరే సమయంలో ఆర్తి కర్పూరాలు అయితే ఖచ్చితంగా కొనుక్కోండి. ఎందుకు అమ్ముతున్నారు అనుకోకుండా తెలియని వాళ్ళు అయితే ఖచ్చితంగా తీసుకోండి, లేకపోతే ఇంటి దగ్గర నుంచి అయితే దాన్ని ప్యాకప్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ మంచు కొండల నుంచి వర్షం అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ వర్షం వచ్చేలోకైతే మేమైతే ఆ టెంట్లో ముందర కనిపిస్తున్న టెంట్లోకి అయితే చేరుకోవాలి. లేదంటే అలా ఉంటామా కొట్టుకపోతామా అని తెలియదు. భారీ ఎత్తున అయితే వర్షం అయితే కొండల నుంచి అయితే వస్తుందన్నమాట. సో మనమైతే లోపల టెంట్ దగ్గరికి అయితే వెళ్దాం. చూస్తున్నారు కదా మంచు, ఇది వాగు అనమాట. వర్షం అయితే దగ్గర వచ్చేసింది, పడుతుంది కదా ఆల్రెడీ వర్షం వస్తుంది కదా. ఇక్కడ వాటర్, చిన్న చిన్న పిల్లలు కూడా వాకింగ్ చేస్తారు ఇక్కడ. ఈ బ్రిడ్జ్ ఊతున్నది కాబట్టి అందరు ఫాస్ట్గా నడవాలి, ఎప్పుడు ఏమీ తెలియదు కాబట్టి. ఇక్కడ కేదార్నాథ్ రావాలంటే డబ్బులు ఎక్కువ పెట్టుకొని రావాలి. తినడానికి ఫుడ్ అయితే 10 రూపాయలు మాగి 50 రూపాయలకు అమ్ముతారు కాబట్టి ఎక్కువ డబ్బులు తీసుకొని రావాలి. తిండికే సరిపోతాయి డబ్బులన్నీ. సో వర్షం పడుతుంది కాబట్టి వీడియో ఆపేస్తున్నా. చెప్పు. ఇక్కడ జోరుదారుగా వాన పడుతుంది. ఎక్కడక్కడ కొండలన్నీ మంచుతో ముంచిపోయినాయి. వాన పడుతుంది, చలి చెట్లన్నీ తిండికి వచ్చినాం తిందామంటే ఆర్డర్ మీద తీసుకుంటలేరు. తిండికి వచ్చి తిందామంటే ఆర్డర్ తీసుకుంటలేరు. ఏం చేయాలి అర్థం కాక వాడే రావాలని కూర్చుంటున్నాం అనమాట. ఓపిక లేదు, పిలవాల్సిన ఓపిక లేదు, ఏం లేదు. కాబట్టి వాడు వచ్చేంత వరకు వెయిట్ చేస్తాం. అప్పటిదాకా మళ్ళీ కలుద్దాం. అసలు మొత్తానికైతే దగ్గరికి అయితే వచ్చినాము. కనిపిస్తుంది కదా అక్కడ లాస్ట్ చివరిలో నా నెత్తి మీద. మీకు ఇక్కడ చూసినట్టయితే ఆకాశం కనిపిస్తుంది. ఆకాశం తెప్పల మధ్యలో ఒక పెద్ద కొండ అయితే కనిపిస్తుంది, మంచు కొండ. ఆ కొండ దగ్గరికి వెళ్తే మనకి కేదార్నాథ్ ఆలయానికి వెళ్ళినట్టు అనమాట. సో ఆ కొండ అయితే ఇక్కడ నుంచి ఇంకా చాలా దూరంలో ఉన్నది. సో అక్కడికైతే మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నుంచి హెలికాప్టర్లు వెళ్తుంటాయి, అక్కడ నుంచి హెలికాప్టర్లు వస్తుంటాయి. అప్ అండ్ అయితే జర్నీ చేస్తూ ఉన్నారు. మనమైతే ట్రెక్కింగ్ చేస్తున్నాం కాబట్టి ఈ దారిలో మనమైతే ఒక కొండను దర్శించుకోవడం జరిగింది. ఓం నమః శివాయ అనేసి కామెంట్ చేయండి. అదేవిధంగా మనం మన యొక్క ప్రయాణాన్ని అయితే ముందుకు సాగిస్తూ ఎలాంటి ఇబ్బంది లేకుండా రెస్ట్ తీసుకుంటూ వెళ్తూ ఉన్నాం అనమాట. సో ఫ్రెండ్స్, మనమైతే ముందుకెళ్తే వెళ్దాం. మొత్తానికైతే కేదార్నాథ్ అయితే వచ్చినాము. కేదార్నాథ్ వచ్చినాక జిఎంబిఎం అనేసి ఒక టూరిజంది రూమ్లు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసినాక రూమ్ అయితే చూసాము. టెంట్ అయితే దొరికింది. ఇందులో ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. చల్లగా ఉన్నది అనమాట బయట. సో మొత్తం చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నదో. రైట్ చేస్తాను. అగో ఆ విధంగా అదొక దుప్పటి ఉంటుంది, దాని లోపల జొర్రి జిప్పేసుకొని పండుకోవాలన్నమాట. ఇట్లా అగో అట్లా అట్లా జిప్పేసుకోవాలి, మొత్తం లోపల వేసుకొని పండుకోవాలి. ఆ విధంగా ఉంటుంది. మేము చూస్తామా, మమ్మల్ని కూడా చూడండి ఎట్లుండో. ఈ విధంగా ఈ విధంగా ఇట్లా వండుకోవాలన్నమాట. మొత్తం ఫుల్ ఏం గ్యాప్ లేకుండా ఇట్లా జిప్పేసుకొని ఫోల్డ్ చేసుకొని జిప్పేసుకొని పండుకోవాలి. ఇట్లా జిప్పేసుకొని పండుకోవాలి. అందరికీ గుడ్ నైట్. రేపు దర్శనానికి వెళ్తాం కాబట్టి రేపు టెంపుల్ ఎలా ఉందో చూపిస్తాను. లోపల దేవుని కాదు,
టెంపుల్ చూపిస్తా, చుట్టుపక్కల వాతావరణం చూపిస్తా. అంతవరకు గుడ్ నైట్, బై బై. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే పొద్దున లేచిన స్నానం చేసుకొని చలికైతే అట్కాల్చుకోపోతున్నాయి. ఇక్కడ మస్తు చల్లి ఉన్నది, ముక్కులకి వస్తూనే ఉన్నది. ఈ చలికైతే తట్టుకోలేకపోతున్నా. మంచుకొండ అయితే మొత్తం క్లియర్గా కనిపిస్తుంది, కానీ ఇలా వీడియోలు కనిపిస్తుందో చూద్దాం. కనిపిస్తుందా మంచుకొండ క్లియర్గా? అట్లుందన్నమాట పొద్దున. ఇప్పుడు దర్శనానికి అయితే బయలుదేరుతున్నాము. ఈ చలికైతే తట్టుకోలేకపోయినాం. రాత్రి అయితే టెంట్లో స్టే చేసినాం అనమాట. చూస్తున్నారా, వాతావరణం అయితే మస్తు కూల్ ఉంది ఇక్కడ. మన తెలంగాణ అయితే ఇక్కడ ఉండలేం. -2 అంతా. ఓ వాటే కొండలు, వాటే కొండలు. చూసుకున్నట్టయితే అంతా మంచిగా అనిపిస్తుందా? టెంట్ల పైన మంచు, బర్ఫ్ గడ్డలు తెల్లయి. ఇదంతా మంచే, మంచు పడి మొత్తం టెంట్ల పక్క పండి బర్ఫ్ గడ్డలు అయితే పడ్డాయి. మంచు తయారైంది మొత్తం. ఇగో చూస్తున్నారు కదా, ఇదంతా ఐస్, మొత్తం ఐస్ అంతా. ఇదంతా ఇంత ఐస్ పడ్డది అంత ఇక్కడ. నా వంకుడికి అసలు ఇంకా దర్శనానికి అయితే బయలుదేరుతున్నాము. ఇంత చలి పెడుతున్నది, మొత్తం ఐస్ నిండిపోయింది ఇక్కడ. మంచుకొండలో ఉన్నాం. అబ్బో, నడుచుకుంటూ పోతున్నాం. ఆ బర్ఫ్ అంతా కరిగించేయాలి అక్కడికి వెళ్ళి. మొత్తం అయితే పోతున్నాం, కొనైతే పోతున్నాం మొత్తం మీద. చూస్తున్నాం కదా, దర్శనానికి అయితే బయలుదేరుతున్నాం. మళ్ళీ ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు అంట. అది కిలోమీటర్ ఉందా 2 కిలోమీటర్ ఉందో తెలియదు. మొత్తానికైతే గుడి ప్రాంగణంలోకి అయితే వచ్చేసినాము. ఆయాసం అయితే వస్తుంది నాకు. ముగ్గురు మగనోళ్ళు మంచిగా పోతారు, మా వాళ్ళు కూడా కట్టెలు పట్టుకొని. ముగ్గురు మునగాళ్ళు వెనుక చూడండి ఒకసారి. ముఖం కూడా తిరుగుతలేదా చలికి? చలికి ముఖం కూడా తిరుగుతలేదు ఏంది? గడ్డ కట్టుకుపోయిందా? చివరికైతే మన ఖమ్మానికి అయితే చేరుకున్నాం అనమాట. ఇక్కడ నుంచి దాదాపు ఒక 2 కిలోమీటర్లు అయితే పాదయాత్ర ఉంటుంది. సో మనం అయితే ఇక్కడ నుంచి అయితే ముందుకు వెళ్దాం. అయితే కేదార్నాథ్ మందిర్ అనేది శివుడికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం అనమాట. ఇక్కడ ఇది పుణ్యక్షేత్రంగా భావిస్తారు. ఇది వచ్చేసి మందాకిని నదికి సమీపంలో గర్వార్ హిమాలయ శ్రేణిలో కూడా భారతదేశంలోనే ఉందన్నమాట. ఈ రాష్ట్రం ఉత్తరాఖండ్లో ఉందన్నమాట. దగ్గరికి వచ్చేసినాం. అబ్బా, ఆ కొండ ఎక్కాలని కానీ ఎక్కనిగినారు కదా, ఎక్కలేం కూడా అసలు. ఆడికి పోతే మళ్ళీ మర్చిపోవాలి మనుషులని. ఇక కొండ ఎక్కితే ఎట్లుంటుందో మళ్ళా. ఏంది, ఏమో చిన్న వాటర్ ఫాల్ ఉన్నాయా? గుండం అది, నీళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఇది గుండమా? ఇలా మునిగితే మళ్ళీ ఎట్లా వస్తాం బయటికి? పేషెంట్ వస్తామా లేకపోతే అస్థిపంజరంగా వస్తామా? అబ్బో, ఇక్కడ హైలైట్ ఏంటంటే ముక్కుతో గాలి విడుచుకోలేము, కేవలం నోటితో విడుచుకుంటాం. అదే ఇక్కడ హైలైట్. ఆటోమేటిక్ అదే వస్తుంది అనమాట. ముక్కుతో విడుచుకుంటే ముక్కు మంటలేస్తున్నది, అందుకే నోటితో విడుచుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఇంకో దారి చేస్తుర్రా లేకపోతే ఏమైనా తయారు చేస్తుర్రా ఇక్కడ సత్రాలు కట్టేటిది? ఇక్కడ కూల్ డ్రింక్లు పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్లు అవసరం లేదు, ఆటోమేటిక్ కూల్ అయిపోతాయి అవి. కరెంట్ అవసరమే లేదు అసలు. ఫ్రిడ్జ్లకి 7 పెట్టుకోవాలి, బతకాలి ఇక్కడ.
హీటర్లు అయితేనే సెట్ అవుతాయి. పొద్దుగా లేవాలి, మంట వేసుకొని కూర్చోవాలి. ఈ చల్ల వాతావరణానికి మనుషులు తెల్లగా అవుతారు. కాకపోతే బలం ఉండదు మనుషులకి. ఎప్పుడు వ్యాయామం చేస్తూనే ఉండాలి. ఇక్కడ ఉంటే తట్టుకోవడం కష్టం. ఇదంతా బరఫేది, ఇదంతా బరఫేది. చూసా అంతా ఎక్కి మొత్తం బరఫ్, మొత్తం బరఫేది అంతా ఐసు. ఇప్పుడు ఎట్లున్నది, ఇంకప్పుడు వస్తే నెక్స్ట్ మంత్ వస్తే ఎట్లుంటుందో. హెలిప్యాడ్ స్టేషన్ అక్కడ ఉన్నది, అది ముందుగానే బుక్ చేసుకోవాలంట. మాకు ఆప్షన్ లేదు కాబట్టి మేము ఖచ్చితంగా ఇక నడవలేని పరిస్థితి కాబట్టి ఇక గుర్రం ఎక్కాల్సిందే. కాబట్టి గుర్రం ఎక్కెళ్ళవలసింది. ఇదంతా హెలిప్యాడ్ పార్కింగ్ అనమాట. వస్తూ ఉంటారు, దింపుతూ ఉంటాయి, పోతూ ఉంటారు. సో ఈ విధంగా అయితే ఇక్కడ ఉందన్నమాట. హెలికాప్టర్ అయితే వస్తుంది, చూపిస్తున్నా చూడండి. ఎడికి ఆడికి వస్తుంది, అది జూమ్ చేసి చూపిస్తా. అది చిన్నగా వస్తుందా, అగ్గో వచ్చేసింది. కమాన్, దూరం చూస్తా బొమ్మ లెక్కనే ఉంది. అది చక్కగా చిన్న అవుతుంది అది. కిందకి వచ్చేసింది. ఎట్లెక్కుతారంటే దొరుకుతున్నట్టు ఎక్కుతున్నారు. లాస్ట్ బస్ ఇదే అన్నట్టు ఎక్కుతున్నారు. ఎంతమంది ఎక్కుతారు అంట? ఎంతమంది ఎక్కారన్నా? ఎంతమంది ఎక్కారు? ఎంతమంది ఎక్కినారు? ఏమన్నా కాల్ వస్తుందా? ఇట్లా పార్కింగ్లో వస్తూ ఉంటే పోతూ ఉంటాయి అనమాట హెలికాప్టర్లు. ఒకటి వస్తుంటుంది, 5 నిమిషాలు ఒకటి, 5 నిమిషాలు ఒకటి వస్తుంటుంది అనమాట. ఇంకోటి వస్తూనే ఉంది, అట్లకి వెళ్ళి ఒకటి పోతుంది, ఇంకోటి వస్తూనే ఉంది. సో ఈ విధంగా అయితే హెలికాప్టర్ పార్కింగ్ అయితే ఉంటుంది. సో బుక్ చేసుకోవాలి ముందుగానే. మనకైతే అవకాశం లేదు కాబట్టి గుర్రం ఎక్కాల్సిందే. బాయ్. ఇవో ఎంతమంది వచ్చినా అబ్బాయి మూడకైతే వెళ్దాం, దర్శనానికి వెళ్దాం. గుడి అయితే అలా గోపురం కనిపిస్తుంది, మరి చిన్నగా అది చూపిస్తాను మీకు. అగో అది గోపురం అంటే ఆడుకోవాలి. ఇప్పుడు కొండలు చూడుతున్నాయి. పనులు ఎడుకుతున్నారు సార్. బస్సు లాస్ట్ బస్సు అంటే ఉరుకుతున్నారు. 4 పడతారంట అలా. 4 వెరిఫికేషన్ చెకింగ్ సెంటర్ అనమాట. మనం దర్శనానికి వచ్చే ముందు మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కదా, ఆ టోకెన్ ఇక్కడ కలెక్షన్ చేసుకోవాలి. ఇక్కడ తీసుకొని బయలుదేరాలన్నమాట. సో మేమైతే తీసుకున్నాము టోకెన్. నాతో టోకెన్ ఏడున్నారు? ఇక మా వాళ్ళు ఏడున్నారు? ఏ బస్ టోకెన్స్ ఎక్కడ ఉన్నాయి? ఇక ఈ విధంగా టోకెన్స్ ఉంటాయి అనమాట. నీకు ఏమైనా పైసలు కట్టాలంటే ఏం లేదనమాట. సో ఈ విధంగా అయితే తీసుకొని లోపలికైతే పోతున్నాం. ప్రసాదం అయితే ఉంటుందంటే ఇక్కడ తీసుకుందాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చిన్న మందిరం ఉందన్నమాట. మందిర్ లోపల వాటర్ ఉన్నాయి. అక్కడ భోలేనాథ్ నామ్ పిలిస్తే మాత్రమే ఇక్కడ వాటర్లో బుడగలు అయితే వస్తాయన్నమాట, బబుల్స్ చిన్న చిన్నవి. సో ఓం నమ శివాయ అనేసి జై శ్రీకి ఏదన్నదంటే అక్కడ వాటర్లో మాత్రం బబుల్స్ రావడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ దానిపై రాసి ఉన్నది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను, హిందీలో రాసి ఉన్నది. సో ఈ విధంగా అయితే అక్కడ వాళ్ళు కూడా ఓం నమ శివాయ జై భోలేనాథ్ అని పిలుస్తూ అక్కడ పరిచయం చేస్తున్నారన్నమాట. సో మనం నెక్స్ట్ టైం మీరు వెళ్ళినప్పుడైతే అక్కడ ఖచ్చితంగా ప్రయత్నించండి. అయితే ఒక వేదాంత వృత్తాంతం ప్రకారం శివుడు నరనారాయణుల కోరిక మేరకు ఇక్కడ నివసించడానికి అంగీకరించినట్లు కథనం అన్నమాట. అదేవిధంగా కురుక్షేత్ర యుద్ధం తర్వాత వ్యాసముని సలహా మేరకు పాండవులు యుద్ధ సమయంలో వారు తమ బంధువులను చంపినందుకు శివుడిని దర్శిస్తే క్షమాపణ కోరటానికి ఇక్కడ వచ్చారనేసి
పురాణాలు చెబుతున్నాయి. మరియు అదేవిధంగా ముందుగా గ్రహించిన శివుడు వారిని క్షమించడానికి ఇష్టపడక ఎద్దుగా మారి కొండపై ఉన్న పశువుల మధ్య దాక్కున్నాడు. అయితే పాండవులు ఎద్దు రూపంలో ఉన్న శివుడిని గుర్తించే సమయంలో ఆ రూపం నేల మీద పారుండి మునిగిపోయి అదృష్టమైంది. సో అయితే పాండవ సోదరులలో ఒకరైన భీముడు శివుని రూపంలో ఉన్న ఎద్దు తోకను పట్టుకొని వారి ముందు హాజరు కావాలని వారిని క్షమించమని బలవంతం చేశాడు. అయితే దానికి ప్రాయశ్చిత్తంగా పాండవ సోదరులు కేదార్నాథ్లో మొదట ఈ ఆలయాన్ని నిర్మించారనేసి ఒక కథనం అయితే చెబుతుందన్నమాట. అదేవిధంగా శివుడి శరీర భాగాలు తర్వాత మరో 4 ప్రదేశాల్లో కనిపించాయి. కావున సమష్టిగా ఈ 5 ప్రదేశాలను 5 కేదార్లు, ఒకటి పంచకేదార్ అని పిలుస్తారు. ఆ ఎద్దు తల పశుపతినాథ్ దేవాలయంలో ఉన్న ప్రదేశంలో కనిపించిందనమాట. అదేవిధంగా ఈ యొక్క పాండవులు యొక్క ఆలయాన్ని నిర్మించినట్లు స్థల పురాణం చెప్తుంది. మరి మేమైతే ఇక్కడ నుంచి లైన్ అయితే కడితే మాత్రం దాదాపుగా కిలోమీటర్కి ఎక్కువనే ఉన్నది. ఈ యొక్క లైన్ అయితే చాలా పెద్ద ఉందన్నమాట. అప్పట్లో వరదల కారణంగా ఈ యొక్క మొత్తం కనిపిస్తున్నంత ధ్వంసమైనట్టు మనకు తెలుస్తుందన్నమాట. సో ఇప్పుడైతే మళ్ళీ నిర్మించడం జరుగుతుంది. ఈ లైన్ అక్కడ వరకు మినిమం 5-6 గంటల సమయం పడుతుంది అనేసి నేను అనుకుంటున్నాను. సో ఇంకైతే మనకైతే గోపురం అయితే కనిపిస్తుంది, కానీ జూమ్ చేసి చూస్తే మాత్రం లైన్ చాలా పెద్దగా ఉంది. అసలు ఇది పద్ధతి ఏందో నాకు అర్థమవుతుంది, కానీ ఇక్కడైతే అసలు లైన్ లేదు, ఏం లేదు. లాస్ట్ ఇయర్ వెళ్ళాం కాబట్టి మనకి తెలియదు. సో ఇప్పుడు ఎలా ఉందో ప్రజలు భక్తులు అయితే మీకు తెలిసినట్టయితే ఖచ్చితంగా వేదాంతాల్లో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే కేదార్నాథ్ అధిష్టాన చిత్రం రూపంలో లింగం ఒక గౌరవ 3.6 మీటర్ల 12 అంగుళాలు మరియు ఎత్తులో కూడా 3.6 మీటర్ల 12 అంగుళాలు ఉంటుందంట. అయితే చుట్టుకొలతో సక్రమ ఆకారంలో ఉంటుంది. అదేవిధంగా ఈ ఆలయం ముందు ఒక చిన్న స్తంభాలతో కూడిన హాలు కూడా ఉంటుందన్నమాట. అదేవిధంగా అందులో పార్వతి మరియు పాండవ రాకుమారుల 5 చిత్రాలు ఈ ఆలయంలో చెక్కబడి ఉంటాయి. లోపలికి ఎంట్రీ కాగానే మనకి ఫస్ట్ డోర్ పక్క నుంచే పాండవులు, కృష్ణుడు, కుంతి మరియు ద్రౌపది వాళ్ళ చిత్రాలు అయితే ఈ యొక్క ఆలయం పైన అయితే చిత్రీకరించడం జరిగిందనమాట. సో అదేవిధంగా బద్రీనాథ్, కేదార్నాథ్ మధ్య మహేశ్వర్, తుంగనాథ్, రుద్రనాథ్, కళేశ్వర్ అనే దేవాలయాలు ఉన్నాయి. కేదార్నాథ్ ఆలయం లోపల ప్రధాన వరండాలో శివ పాండవ సోదరుల ద్రౌపది, కృష్ణ, శివుని వాహనం నంది, వీరభద్రుడు మరియు రక్షకుడు విగ్రహం, ఇతర దేవతల విగ్రహాలు ఏర్పాటు చేయబడినవి. ఈ ఆలయం అసాధారణ లక్షణం త్రిభుజాకార రాతిని అంటిపట్టుకున్న తంతుయుత కణజాలంతో చెక్కబడి మనిషి తలగా ఉంటుంది. సో మీరు శివుడు పార్వతి వివాహం జరిగే ప్రదేశ సమీపంలో నిర్మించిన మరొక ఆలయంలో అలాంటి తల చెక్కబడిందనమాట. అదేవిధంగా ఆది శంకరాచార్యుడు ఈ ఆలయాన్ని బద్రీనాథ్, ఉత్తరాఖండ్లోని ఇతర దేవాలయాలతో పాటు పునరుద్ధరించారనేసి నమ్ముతారు. అతను కేదార్నాథ్ వద్ద మహాసమాధిని పొందాలని నమ్ముతారు. మరియు ఈ ఆలయం వెనుక ఆది శంకరాచార్య సమాధి కూడా ఉండడం మీరు గమనించవచ్చు. సో మనమైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. అదేవిధంగా ఇక్కడ నియర్ బై దర్శనానికి అయితే మేము వెళ్ళలేదు. ఒక టెంపుల్ ఫ్రంట్ సైడ్ నుంచి అయితే మనము ఈ యొక్క వీడియోని అయితే మీకు చూపించడం జరుగుతుందన్నమాట. టెంపుల్ చుట్టుముట్టు కూడా తిరుగుతాను, ఎలా ఉందో కూడా చూసుకుందాము. అదేవిధంగా నేను మాట్లాడేది మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, నచ్చకపోతే అన్లైక్ చేయండి. మొత్తానికి అయితే ఏదో ఒకటి చేయండి. ఖాళీగా చూస్తూ స్కిప్ చేయకుండా అయితే చూడని వాళ్ళ కోసం అయితే ఈ యొక్క వీడియో అయితే అంకితం చేస్తున్నాను. కేదార్నాథ్ సమీప ప్రాంతాలలో అయితే ఇక్కడ మేము రావడానికైతే మాకైతే అదృష్టం శివాజ్ఞలు ఎక్కడైతే రాలేము. సో ముంగడ కనిపిస్తుంది కదా, అలా ఇంకా 2 రూములు ఉంటాయన్నమాట లోపలికి. ఆ లోపలికి వెళ్ళేసి శివుని దర్శనం తీసుకోవాలి. నాకైతే చాలా అద్భుతంగా దర్శనం అయితే జరిగిందనమాట. నేనైతే గర్భగుడిలో మాత్రమైతే శివునికి ఇట్లా పట్టుకోలేను అనేసి ఆశ్చర్యంతో అయితే లోపలికి అయితే వెళ్తున్నాను. లోపలికి వెళ్ళిన తర్వాత శివలింగాన్ని తాకనిచ్చారు. చేతులు పెట్టంగానే ఇట్లా జారిపోయి శివుని ఇట్లా కౌలించుకున్నంత ఫీలింగ్ అయితే కలిగింది నాకు. మొత్తం ఇట్లా జారి ఇట్లా పడిపోయాను అనమాట శివలింగం పైన మొత్తం. ఎందుకంటే నెయ్యి పూయడం వల్ల మనకి చేతులు జారేసి ఇట్లా మొత్తం ఇట్లా వాటేసుకున్నాను నేను శివలింగాన్ని. సో నా అదృష్టం ఉంటుంది కాబట్టి ఇలా నేను చేసుకున్నాను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మరి మీరు ఇలా ఎంతమంది అయితే శివలింగాన్ని కేదార్నాథ్లో ఇట్లా తాకడం జరిగిందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క ఆలయం అయితే చుట్టుముట్టు అయితే ఎలా ఉందో మనము చూసుకుందాం. సో మనమైతే ఇప్పుడు అక్కడ నుంచి కనిపిస్తుంది కదా, అదైతే
2,500 రూపాయలు తీసుకొని అక్కడ నుంచి దర్శనం అయితే చేపిస్తారన్నమాట. మన దగ్గర అంత లేవు కాబట్టి మనం ధర్మ దర్శనానికి ఎప్పుడైనా కానీ ప్రిపేర్ చేస్తాము. ఎప్పుడైనా కానీ టికెట్లు కొనుక్కొని టోకన్లు కొనుక్కోమంటే అయితే మనం స్పెషల్ దర్శనానికి అయితే పోమన్నమాట. కాబట్టి మీరు కూడా ధర్మ దర్శనానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ వచ్చేసి పైసలు ఉంటేనే పని అవుతుంది, లేకపోతే వాల్యూ అన్నీ ఉండదు అనమాట. కాబట్టి అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే డబ్బులు ఎక్కువ తెచ్చుకోండి, తిండికి అయితే ఖర్చు పెట్టుకోండి, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకండి. డోలీలు కూడా ఎక్కండి, లేకపోతే మీ ఇష్టం అది. కావున ఇప్పుడైతే మనమైతే పైనకైతే వెళ్దాం. మీరు చూస్తున్న ఇక్కడ భీమశిల ఆలయం వెనుక వైపు ఉన్నది కదా, ఆ ఆలయం వెనుక వైపు ఉన్న భీమశిల అయితే ఈ యొక్క వరదల నుంచి అయితే ఈ యొక్క ఆలయాన్ని రక్షించిందనేసి చెప్పుకోవచ్చు. ఆ రాయి ఎంత పెద్ద శిల ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ ఇప్పుడు దానికి భీమశిల అనేసి నామకరణం అయితే చేసి పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఆలయాన్ని కాపాడుకోవడానికి శివుడే తనను ఆలయానికి రప్పించుకున్నాడు అనేసి ఇక్కడైతే అందరు నమ్ముతారు. అదేవిధంగా ఈ యొక్క ఆలయాని కోసం అయితే ఇంత పెద్ద శిల వచ్చి కరెక్ట్గా టెంపుల్ బ్యాక్ సైడ్ ఆగడానికి గల కారణం ఏంటిది అనేది కూడా ఇప్పటికీ ఎవరు తెలియదు. సో ఇదంతా దేవుని మహిమ అనేసి నేనైతే అనుకుంటున్నా. కాబట్టి మీరు కూడా అదే విధంగా అనుకుంటారా, లేదా మీ ఇష్టం ఏమని అనుకోండి. సో నేనైతే ఇలా అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే అంత వరదలో కూడా అంత స్పీడ్గా వచ్చేసి ఒక్కటేసారి గుడి వెనుకనే ఆగడం అంటే చాలా విశేషం అనమాట అది. సో ఆయన గుడిని ఆయననే కాపాడుకున్నాడు అనేసి ఇక్కడ ఆ రాయిని చూస్తే మనకి అర్థమవుతుంది అనమాట. సో మనమైతే లోపలికైతే బయటకైతే వచ్చేస్తున్నాం. సో దర్శనం అయితే చేసుకొని మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు అయితే మనము లోపలికైతే వెళ్దాం అనమాట. ఇది మొత్తం వచ్చేసి బ్యాక్ సైడు ఇక్కడ రామానుజుల ఆదిశంకరాచార్యుల సమాధి కూడా ఇక్కడ వెనుకకు ఉందని చెప్పారు. కాబట్టి నేను ఇక్కడ చూడలేదు. ఒకవేళ ఆప్షన్ ఉంటే నేను గుర్తుంటే ఖచ్చితంగా చూస్తాను, చూసి మీకు చూపించడం జరుగుతుందన్నమాట. కొండపైన ఇప్పుడే బరాబగొడ్డల మంచం ఇప్పుడైతే స్టార్ట్ అయింది, మంచి అయితే పడడం జరుగుతుంది. నేనైతే దర్శనం లైన్లో అయితే ఉన్నాను అనమాట. ఇంకా నాకు ఒక గంట 2 గంటలు అయితే దర్శన సమయం అయితే పడుతుంది. ఎందుకంటే లోపల 100 మంది ఉన్నారు అనమాట. ఇక్కడ దర్శన సమయం అయితే చెప్పులు లేకుండా అయితే వెళ్ళాలి. నేనైతే ప్రస్తుతానికి చెప్పులు అయితే అట్లా ఉన్నాయి, షూస్ వేసుకున్నాను. ఆ షూస్ ఉంటే పోతే ఎవరు తెలియదు. చెప్పులు ఇప్పితే మాత్రం, షూస్ ఇప్పితే మాత్రం కాళ్ళు అయితే వేసుకోవడం తప్ప ఇంకేం లేదు. కాబట్టి సాక్షులు పచ్చి సాక్షులతో నైలాన్ సాక్షులు అయితే ప్రిపేర్ చేసుకోండి, అక్కడ దొరుకుతాయి. 100 రూపాయలకు 5 జతల సాక్షులు అయితే వస్తాయి. ఆ సాక్షులు తీసుకొని ఒక ఆలయానికి అయితే వెళ్తుండండి. పోయేటప్పుడు కూడా ఒక 2-3 జతలు ఎక్స్ట్రా పెట్టుకొని పోవచ్చు. నానిపోతే తీసి పడేసి వేరే వేసుకోవాలన్నమాట. మనం రిటర్న్ తీసుకురాలేము కాబట్టి పడేయడమే ఉంటుంది. కావున యొక్క మంచు వర్షంలో మాత్రం అయితే మేము బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క శివుడి ఆజ్ఞ ఉంటేనే కాదు తప్ప ఇక్కడికి రాలేము. ఇది ఒకటి గమనించుకోండి. ఎంత పోదాం అనుకున్నా కానీ ఇక్కడికైతే పోలేమన్నమాట. ఇక్కడికే కాదు, ఎక్కడికైనా సరే. అది మీకు కూడా తెలుసు. ఎందుకంటే చాలామంది అనుకుంటారు అక్కడ తిరుపతి పోదాం అనుకుంటారు, లేదంటే జ్యోతిర్లింగాలకు వెళ్దాం అనుకుంటారు, ఏదో ఒకటి అనుకుంటారు కదా. ఆజ్ఞ లేనిది అడుగు కూడా వెళ్ళలేమన్నమాట. ఇదైతే నిజము. కావాలంటే మీరు ఒకసారి అనుకోని చూడండి, మీరు వెళ్తారా లేదని తెలుస్తుంది అనమాట. అతను ఆజ్ఞ దొరికితే మాత్రం పైసలు ఎట్టకెళ్ళి వస్తాయో తెలియదు, కానీ మొత్తానికైతే అతను వెళ్ళిపోతాడు అనమాట. సో ముందులో అయితే మంచి అయితే కనిపిస్తుంది కదా. ఈ మంచులో రావడం అంటే చాలా అద్భుతం. ఇక్కడ నంది కూడా ఉంది, నంది కూడా నెయ్యి అయితే రుద్దుతారు అనమాట. ఇక్కడ నెయ్యి ఎందుకు రుద్దుతారంటే విగ్రహాలు ఖరాబ్ కాకుండా ఈ యొక్క విగ్రహాలపైన నెయ్యి అయితే రుద్దడం జరుగుతుందన్నమాట. సో చూస్తుండని ఎంత మంచిగా ఇక్కడ మేము గుడి ముంగట్నే దగ్గరలోనే మంచు వర్షంలో ఇక్కడ మేము నిల్చడం జరిగిందనమాట. ఎన్ని శతాబ్దాల ఆలయమో మనకి తెలియదు. ఇక్కడ మన పాదం మోపడం అంటే అదృష్టమే అనుకుంటున్నా. అయితే ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నానో కానీ ఈ జన్మలో అయితే మనము ఇక్కడ రావడం అయితే జరిగింది. సో అదేవిధంగా నేను ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. నాకు అదృష్టం ఉంది కాబట్టి మీకు చూపించడానికి. సో ఈ విధంగానైతే వీడియో తీసి మరీ మీకు చూపించడం జరుగుతుంది అనమాట. నాకైతే మాట్లాడే ఓపిక అయితే లేదు కాబట్టి మాట్లాడుతూ నడవలేము, నడుస్తూ మాట్లాడలేము. కాబట్టి ఆయాసంతో బాగా అలసిపోయినా కాబట్టి ఇక దర్శనానికి అయితే కొద్ది సమయంలో దర్శనానికి వెళ్తాము. అదేవిధంగా ఒక దర్శనం సమయంలో మనము మంచులో అయితే చాలా అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. షూస్ అయితే పక్కన తీసినా వచ్చే వరకు ఉంటాయా పోతాయో తెలియదు. అదృష్టం ఉండాలి. అవి ఉన్నాయంటే ఇక అదృష్టం అనుకోవాలి, లేవంటే లైట్ తీసుకోవాలి, నడుచుకుంటూ వెళ్ళాలి కాలు వేసుకోవాలి. కాబట్టి మనమైతే ఇక దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేస్తున్నాం. వెంటనే ఇక బయటికి వచ్చేసేసి ఈ యొక్క మంచులో తీవ్రంగా అయితే ఎంజాయ్ అయితే చేస్తున్నాం అనమాట. ఎప్పుడు చేయనైతే ఎంజాయ్గా. ఇతను మా బ్రదర్ అయితే మంచిగా ఫోన్లో పెట్టుకొని నిండుగా బొంతలు కప్పుకొని వస్తున్నాడు. నేనైతే గ్లౌజులు ఇచ్చేసి అవతల పడేసిన బర్ఫ్ గడ్డ అయితే పట్టుకున్నాను, మన చేతిలో పట్టుకొని
ఒక ఆలయం ముందు అయితే నిల్చున్నాము. సో ఇంతటితో అయితే వీడియో సమాప్తం చేస్తున్నాము. అలాగే విధంగా ఈ యొక్క వీడియో ఎలా ఉందో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, నచ్చకపోతే అన్లైక్ చేయండి, కామెంట్ రూపంలో తెలపండి. సో ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ అయితే బద్రీనాథ్ ట్రిప్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఈ వీడియోలో బద్రీనాథ్ కూడా యాడ్ చేస్తాము. అదేవిధంగా బద్రీనాథ్ వీడియో ఆల్రెడీ ఉన్నది కాబట్టి చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.